తీసేది ఇప్పుడైనా కానీ जिंदाबाद चलो अना इट तिरिगे ఏ విధంగా చేయాలి రైతులకు ఏకకాలంలో ప్రతి ఒక్క రైతుకు అందే విధంగా ఎట్లా చేస్తే బాగుంటుందని కూడా ఒక సబ్ కమిటీ బట్టి విక్రమార్క గారి ఆధ్వర్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కమిటీ మెంబర్లుగా నియమించినందుకు ప్రత్యేకంగా శ్రీధర్ బాబు గారిని ఈ తెలంగాణ రాష్ట్రం నుండి మన పెద్దపల్లి జిల్లా నుండి వారిని కమిటీ మెంబర్లుగా నియమించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఏదైతే పోయినటువంటి దొంగ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం హరీష్ రావు గారు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కళ్ళబొల్లి మాటలు చెప్తా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ అని దొంగ ముచ్చట్లు చెప్తా ఉన్నది, వీళ్ళు రుణమాఫీ చేయరు, 2 లక్షలు ఎక్కడి నుంచి చేస్తారు, ఈ రైతులకు ఎట్లా మాఫీ చేస్తారని చెప్పి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వాళ్ళు సభలలో మాట్లాడినరు. అయ్యా ఇప్పుడు మీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఏదైతే మీరు ఆ రోజు మాట్లాడినరో ఆ మాట్లాడితే ఇలా మేము మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, మాట ఇచ్చిందంటే మడవ తిప్పినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేస్తూ ఈ రైతులకు ఇవాళ రుణమాఫీ చేస్తామన్నారు. జూలై 1 నుంచి రుణమాఫీ జరుగుతూనే ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కనుక రైతులారా, ప్రజలారా, అమ్మలారా, అక్కలారా, తమ్ముళ్ళారా మీరు ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ మీకు ప్రజలకు వచ్చి మాట ఇస్తుందో ఆ మాట ప్రకారం పనిచేసేటువంటి పార్టీ. మీరు ఈ దొంగ పార్టీలు ఏమైనా నమ్మకండి. ఆగస్టు 15 లోపు రైతులందరికీ ఒక శుభవార్త అయింది. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్పడం నిజంగా కూడా ప్రజలందరూ హర్షణీయం. అదేవిధంగా మన శాసనసభ్యులు విజయరమణారావు గారు ఇవాళ రైతుల పక్షపాతి, ఇక్కడ రైతుల కొరకు కష్టపడే వ్యక్తులలో ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే విజయరమణారావు గారు మొదటి వ్యక్తి. ఈరోజు వారు రాగానే ఎవరు సూచించాల్సిన అవసరం లేదు, వాళ్ళు రైతులకు పండించిన పంటకు కూడా కటింగ్ లేకుండా ఒక్క ఇత్తు కూడా కటింగ్ లేకుండా చేసి ఇలా ఆదుకున్న చరిత్ర ఇలా. అదేవిధంగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రభుత్వంలో కీ రోల్ ప్రకటించి ఈ యొక్క ప్రణాళికలు రచించడంలో ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది,
సామాన్య ప్రజానీకానికి ఏ విధంగా లాభం జరుగుతుందని మరి ఆలోచనతోని శ్రీధర్ బాబు గారి యొక్క ఆలోచనతోని వారి యొక్క మంత్రివర్గం బట్టి విక్రమార్క గారు, మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ అనేక మంది వారి యొక్క కమిటీ రుణమాఫీతోనట్టుగా ప్రజల ప్రభుత్వాన్ని నిరూపించినందుకు ఈ కాంగ్రెస్ పార్టీ యావత్ కార్యకర్తలకు ప్రజలకు సంతోషంగా ఉందని చెప్పి ఈరోజు గతంలో మాట్లాడినటువంటి టీఆర్ఎస్ నాయకులను ఈరోజు ఒకటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆగస్టు 15 తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ వేయకపోతే మేము రాజీనామా చేస్తా అన్నటువంటి నాయకులు రాజీనామా పత్రాన్ని ఈరోజు జేబులో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మాటలు మాట్లాడి మడమే తిప్పి ఏదో మాట్లాడినామని చెప్పేసి డొక్క తిరుగుడు మాటలు చెప్పకుండా ఈరోజు ఒకటే మాట చెప్పారు రేవంత్ రెడ్డి గారు, రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి ఆయన మాట తప్పలేడు. కాబట్టి ఈరోజు హరీష్ రావు గారు వారు రాజీనామాకు ముందుండాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు కూడా మీ నాయకుడి దగ్గరికి పోయి రాజీనామా చేయించాల్సిందిగా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, జన నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కొద్దిగా ఎడల్పు ఉండాలి, ఎందుకు పోతేనే మరి ఫోటో వస్తుంది. సెల్ఫీలు పడతారు. మా తమ్ముడు సీట్ ఫ్రీడు అన్న ఇడు అన్న ఇడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వరంగల్ ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే హామీ ఉందో ఆ హామీ ప్రకారంగా 2 లక్షల రుణమాఫీ చేయడం కోసం ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. రైతులు పండించిన పంటకు ఆనాడు ఏదైతే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఏదైతే ఆనాడు ప్రభుత్వం చెప్పిందో ఇవాళ వానకాలం పంట నుండి సన్నవాట్లకు కూడా క్వింటాలకు 500 బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇవాళ 2 లక్షల రుణమాఫీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఇవాళ దాదాపు మన పెద్దపల్లి జిల్లాకు వచ్చినప్పుడు మరి మేజర్గా 6 మండలాలు మరి పెద్ద ఎత్తున అంటే దాదాపు ఏ గ్రామానికి వెళ్ళినా పెద్ద రైతులు కానీ చిన్నకారు రైతులు కానీ మరి దాదాపు 80% మంది రైతులతో కూడుకొని ఉన్నటువంటి నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం. ఇవాళ జిల్లా వ్యాప్తంగా దాదాపు మన పెద్దపల్లి జిల్లాలో 2,000 కోట్ల రూపాయల పైచిలకు ఇవాళ రైతు రుణమాఫీ కాబోతా ఉంది. రైతులకి ఇది ఒక శుభవార్త. చాలా మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయంతో ఇది రైతులకు ఒక చాలా గొప్ప అవకాశం. ఇది కాంగ్రెస్ పార్టీ జూలై 15 తారీఖు నుంచి ఆగస్టు 15 తారీఖు లోపల 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కృత నిశ్చయంతో నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఓదెల మండల కేంద్రంలో మరి ఈరోజు స్వీట్ల పంపిణీ కార్యక్రమాలు మరియు సంబరాలు జరుపుకోవడం జరుగుతోంది. గ్రామం నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, నాయకులకు అందరికీ కూడా మీ అందరికీ రుణపడి ఉంటామని చెప్పి, పార్టీకి, ప్రజలకు, రైతులకు సేవ చేస్తే వృధా అవ్వదని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా
రుజువు చేసుకోవడానికే విద్యానగర్ నాయకత్వంలో పనిచేస్తున్నట్టు మనందరం రైతాంగానికి అందరినీ మేలుకొల్పాలి. రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన కేబినెట్ మీటింగ్లో రైతు రుణమాఫీ గురించి చర్చించినందుకు ఏకకాలంలో రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా మన పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శాసనసభ్యులు విజయరామరావు గారికి మా యొక్క కోదల మండల రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఫోటో దియనా जय गंगा माता की लोकाभिरामं श्रीरामं भूतोदरसंकटो विश्वराजो गणाधिपः दूयारम्भे विवाहेते भवेशेर्देवताभ्यो नमो अग्नेयो सर्वेभ्यो ब्राह्मणेभ्यो नमः. ఇట్లే ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఉత్సాహవంతులై ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలి. ఆదర్శంగా ఈ మడక గ్రామమే కాదు, మొత్తం ఈ పెద్దపల్లి డివిజన్ లోపలనే ఒక మంచి స్థానాన్ని కల్పించాలని పట్టుదలతో ఉన్న రైతు సోదరులు సోదరీమణులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కరిస్తాను. వీడియోల యొక్క బెడద తక్కువ ఉంటుంది అని మన పెద్దవాళ్ళు నిర్ణయం చేసి ఈ పౌర్ణమి తెల్లారి నుంచి మనం విత్తనాలు నాటుకునేటువంటి సంస్కారము సాధారణంగా అందరు రైతులకు ఉండేది. కానీ ఇప్పుడు కాలక్రమంలో టైం వస్తుంది పోతుంది కానీ అని విత్తనాలు పెట్టండి అని మనం పెడుతున్నాం. కానీ నిజానికి మన పూర్వంలో పెద్దవాళ్ళందరూ కూడా అమావాస్య కంటే ముందు పౌర్ణమి తర్వాతనే వాళ్ళు విత్తనాలు పెట్టుకునేటువంటిది. కాబట్టి ఇవన్నీ మర్చిపోయాం. కాబట్టి ఇప్పుడు అది జరిగినటువంటిది ఒకటి. ఒక ఆవు ఉంది, ఆవు చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు కనుక చేస్తే, నేను ఒక హైదరాబాద్లో ఒక